ఏది ఏమైనా ఫ్రీ బస్సు వచ్చినాక ఆర్టీసీకి గిరాకీ బాగా పెరిగిందంట. దేవాలయాలు జనంతో కలకల్లాడుతున్నాయంట. టూరిస్ట్ ప్లేసులు కిటకిటలాడిపోతున్నాయంట. ఇదివరకు ఏం పోతాంలే ఛార్జీలు దండగా అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళు పేరంటాలకి బ్రహ్మాండంగా పోతున్నారు. మొత్తంగా ఫ్రీ బస్సుతో ఆడవాళ్ళకి చాలా లాభాలే ఉన్నాయి. అందుకే ఏపీలో ఉచిత బస్సు పథకం ఎప్పుడు పెడతారా అని అంతా ఎదురు చూస్తున్నారంట. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం ఇప్పుడు స్పీడ్గా రెడీ అవుతుంది. అసలే 5 ఏళ్ళు ఆగమాగం చేసిపోయినరు, లక్షల కోట్ల అప్పులు చేసిపోయినరు అని పాత సర్కారు వాళ్ళ మీద పొట్టు ఆడిపోసుకుంటారు కొత్త సర్కారు వాళ్ళు. అయినా సుత ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఇక ఒక్కోటి ఇగుర పెట్టుకుంటూ పోతున్నారు. అట్లనే ఇక ఇప్పుడు అటు కర్ణాటక ఇటు తెలంగాణ రాష్ట్రాల లెక్క ఏపీలో కూడా ఆడోళ్ల కొరకు ఫ్రీ ఆర్టీసీ బస్సులు నడిపించేందుకు అన్ని తీర్ల ఆలోచనలు చేస్తున్నారట. సోమవారం నాడు సీఎం చంద్రబాబు సారే ఫ్రీ బస్సు మీద మీటింగ్ అవుతున్నాడట. ఇప్పటికే పథకం అమలు చేస్తున్న పక్క రాష్ట్రాలకు పోయి ఏమేం కథ ఎట్టెట నడుస్తాంది అన్ని లెక్కలు రాసుకొని వచ్చిండ్రట ఆఫీసర్లు. లాభం ఏమున్నది తిప్పలేమున్నది అన్ని తీర్ల ఆలోచనలు చేసిండ్రట. ఇక ఇప్పుడు వాటి మీద ఆఫీసర్లు అందరినీ కూకబెట్టుకొని రవాణా మంత్రి సీఎం సారు ఓ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. ఇక ఏపీలో ఆడోళ్లకు ఫ్రీ ఆర్టీసీ బస్సు పథకం పెడితే ఏం తక్కువ నెలకు 250 కోట్ల దాకా సర్కారు మీద బరువు పడుతుందట. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో దినం 15 లక్షల మంది ఆడోళ్ళు ఎక్కి తిరుగుతున్నారట. ఇక ఇప్పుడు ఫ్రీ బస్సు పథకం పెడితే ఇంత ఎక్కువనే ఎక్కి తిరిగేటట్టున్నారని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో పెట్టినట్టే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో బస్సులలో ఆడోళ్లకు ఫ్రీ పెట్టాలని ఆలోచనలు చేస్తున్నారట. మరిగా చూడాలి ఏం చేస్తారో ఎటువంటి నిర్ణయం చేస్తారో గాని ఓ దిక్కు సెంటర్ వాళ్ళ సపోర్ట్ గట్టిగానే ఉన్నది కాబట్టి అప్పులున్నా తప్పులున్నా ఒక్కో పథకం నిమ్మలంగా పబ్లిక్ కు అందించే ఇగురం చేస్తున్నారు. వెనకకేం తగ్గేది లేదన్నట్టు చేస్తాండ్రు ఏపీ సర్కారు వాళ్ళు.